అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కెళ్ళి ఛానల్కి స్వాగతం. ఈ మధ్యన కత్తి పద్మారావు గారు రాముణ్ణి దూషిస్తూ ఒక వీడియో పెట్టారు. అది మన అందరికీ తెలిసిందే. దాని మీద ఈ మధ్యనే ఒక శివశక్తి ఆధ్వర్యంలో, అలాగే హిందూ జనశక్తి ఆర్డిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కూడా జరిగింది. ఇదంతా కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ఇద్దరు పాస్టర్లు దీనికి కౌంటర్గా పెడుతూ ఒక 2 వీడియోలు చేశారు. వారెవరు అంటే హనీ జాన్సన్ ఒకడు, ఇంకొక ఆయన సిహెచ్ సాంబశివరావు. ఒకసారి వీళ్ళిద్దరు మొహాలు చూడండి. చూశారు కదా, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో జేబులు కొట్టే మొహాలు వేసుకొని వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటి అంటే, అటువైపు కత్తి పద్మారావు గారికి సమర్థిస్తూ ఆయన ఏదో శ్రీరాముడి గురించి అంటే మీకు అంతా నొప్పి కలిగితే, మరి మీరు యేసు గురించి కానీ లేకపోతే మరియ గురించి కానీ అన్ని చెడు మాటలు మాట్లాడుతున్నారు కదా. అంటే మరియని వ్యభిచారి అని అంటూ, వేశ్య అని అంటూ ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి మాకెంత కోపం రావాలి? మరి మీ మతోన్మాదానికి సమాధానం ఏమిటి? మీకంటే మీరు అంతగా రెస్పాండ్ అవుతారా? మరి మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు అడుగుతున్నారు. జనరల్గా అసలు ఈ మొత్తం సమస్య ఏంటి, ఈ సినారియో ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే న్యూట్రల్ పీపుల్కి నిజమే కదా, కత్తి పద్మారావు అనే ఆయన రాముణ్ణి దూషిస్తే వచ్చిన బాధ ఏదైతే ఉందో, మరి క్రైస్తవులకి హిందువులు దూషించిన అంతే బాధ వస్తుంది కదా. మరి ఈ సంగతి తెలిసి కూడా హిందువులు, ముఖ్యంగా శివశక్తి కానీ హిందూ జనశక్తి కానీ ఇలా వీళ్ళంతా ఎందుకు దూషిస్తున్నారు అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా రావాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డ్ అనేది వాడుకోవడం క్రైస్తవులకి యేసు పుట్టక ముందు నుంచి అబ్బిన విద్య. ఆ తర్వాత ముందు ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు వాడుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ తాలూకు ఆధిపత్యాన్ని కానీ అజమాయిషిని కానీ వాడతారు. ఇప్పుడు ఈ విషయం గురించి నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఒక్కొక్క విషయాన్ని నేను మీకు చెప్తాను. కత్తి పద్మారావు గారు శ్రీరాముణ్ణి దూషించడం అనేది ఏ సందర్భంలో జరిగింది, దానికి అంటే ఆ లాజిక్కి, అలాగే మనం క్రైస్తవులకు కానీ లేకపోతే క్రైస్తవ పాస్టర్లకు కానీ అంటే మనం విమర్శిస్తూ మాట్లాడిన వాటికి కానీ ఈ రెండింటికి అసలు పోలిక కుదురుతుందా లేదా అంటే ఈ పాస్టర్లు అన్నట్టు అనేది నేను మీకు చెప్తాను. మొట్టమొదటగా అసలు హిందువులు క్రైస్తవ దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అసలు ఆ అగత్యం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. నిజానికి ఏ హిందువు కూడా జనరల్గా తీసుకుంటే ఇతర మతాల గురించి ఎప్పుడూ మాట్లాడు, ఏ రోజు మాట్లాడు. అసలు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ దేవుళ్ళు ఏంటి, వాళ్ళ గ్రంథాలు చెప్పేదేంటి అనేది వీళ్ళు పట్టించుకోరు. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ గ్రంథాలలో ఉన్న దేవుళ్ళని ఎలా చూస్తారో అలానే వాళ్ళు ఉంటారు అని భ్రమపడతారు. అంటే మన హిందూ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అలానే క్రైస్తవ ఇస్లాం దేవుళ్ళు కూడా ఉంటారు అని భ్రమపడి అందరి దేవుళ్ళు ఒకటే కదా, ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు కదా, మనలానే ఆ మతాలు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినన్నాళ్ళు కూడా ఈ మతాలు తాలూకు కుట్రలన్నీ చెల్లాయి. ఎప్పుడైతే నిజాలను తెలుసుకొని హిందువులు మాట్లాడుతున్నారో ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు ఇంకా అసలు హిందువులు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే, ఇప్పుడు క్రైస్తవుల గురించి మనం మాట్లాడుతున్నాం కనుక, క్రైస్తవ పాస్టర్ల గురించి మనం మాట్లాడుతున్నాం కనుక, హిందువులు ఇలా మాట్లాడడానికి ముఖ్య కారణం క్రైస్తవులు, క్రైస్తవ పాస్టర్లు, అలాగే ఆ మతం యొక్క ముఖ్యమైన గ్రంథం బైబిలే కారణం, అలాగే ఆ బైబిల్ దేవుడి కారణం. వీళ్ళు ఏమంటున్నారు, అసలు మా దేవుడిని ఎందుకు తిడుతున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం అడిగే ప్రశ్న కూడా, అసలు మీరు హిందూ దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారు, మా మేరీని వేశ్య అని ఎందుకు అంటున్నారు, వ్యభిచారి అని ఎందుకు అంటున్నారు అని ఈ పాస్టర్లు అడుగుతున్నారు. మరి విగ్రహాలు పూజించకపోతే మా దేవుళ్ళని ఎందుకు వ్యభిచారులు అంటున్నారు, మేమందరం పాపం చేశామని ఎందుకు అంటున్నారు, మమ్మల్ని పాపులు అని ఎందుకు అంటున్నారు, మమ్మల్ని వ్యభిచారులు అని మీరు ఎందుకు అంటున్నారు? ఫస్ట్ మొదలు పెట్టింది ఎవడు? మొదలు మీరు పెట్టారు, ఎండింగ్ మేం చేస్తున్నాం. దీంట్లో తప్పేంటి? మీరు మా హిందువులని తిట్టడం మానేస్తే, మీరు మా ఇళ్ళకి వచ్చి ఆ దరిద్రపు గ్రంథం తాలూకు అశుద్ధం అనేది చెప్పకుండా మానేస్తే, మేము అసలు మీ దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? ఆ దిక్కుమాలిన పుస్తకాన్ని తీసుకొచ్చి మాకు ఫ్రీగా ఇస్తారు. మరి ఇచ్చారు కదా అని చదివి అందులోని తప్పులు అడిగితే మా బైబిల్ని తిడుతున్నారు, మా బైబిల్ని అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అని అంటారు. అసలు ఆ పుస్తకాన్ని ఇవ్వడం ఎందుకు, హిందువుల చేతుల్లో పెట్టడం ఎందుకు అంత భయం ఉన్నప్పుడు? పెట్టాక వాళ్ళు అది చదివి క్వశ్చన్స్ అడిగాక మీకు బాధ ఏంటి? ఏ ఒక్క పాస్టర్ అయినా బైబిల్లో ఉన్న తప్పుల గురించి మాట్లాడగలడా?
ప్రపంచం మొత్తం తీసుకోండి, ఒక్క పాస్టర్ అంటే ఒక్క పాస్టర్ కూడా మాట్లాడలేడు. మరి ఇంకా అది తీసుకొచ్చి పెట్టడం ఎందుకైతే? మరి ముందే మీరు కండిషన్ పెట్టొచ్చు కదా, బుక్ తీసుకొని దాచుకోండి కానీ చదవద్దు, చదివినా ప్రశ్నలు వేయొద్దు అని. దానికి ఒప్పుకునేవాడి చేతిలో పెట్టండి ఆ బుక్, చదవండి, ఇది దేవుని వాక్కు, మీ పాపాన్ని రక్షించేది, మిమ్మల్ని పాపులు చేసేది అని చెప్తారు కదా. మరి చదివిన తర్వాత డౌట్లు వస్తాయి కదా. కనుక మమ్మల్ని వ్యభిచారులు అని అంటూ అక్కడ మేరీని వ్యభిచారి అంటే ఎందుకు బాధపడుతున్నారు? అసలు మేరీ వ్యభిచారా కాదా అనేది నేను నెక్స్ట్ వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఫస్ట్ లాజిక్, అసలు మేము ఆ మాట అయినా అనాల్సిన అవసరం ఎందుకు అంటే మా దేవుని ఎందుకు అంటున్నారు అనేది మా క్వశ్చన్. ఇప్పుడు మేరీ దగ్గరికి వెళ్దాం. మేరీ నిజంగా వ్యభిచారా కాదా? నిజానికండి, ముఖ్యంగా శివశక్తి వాళ్ళు లేదా మేము ఏది మాట్లాడినా కానీ మా సొంత అభిప్రాయాలు మేము ఎప్పుడు కూడా చెప్పాం. మేము మాట్లాడిన ప్రతి దానికి ఏదో ఒక రిఫరెన్స్ అనేది తీసుకుంటాం, అందులో ఇలా చెప్పబడింది అంటాం, అంతే తప్ప మా సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా మేము రుద్దాం. మనం బైబిల్లో తీసుకుంటే పెళ్ళికి ముందు అంటే ప్రదానం చేయబడిన తర్వాత యేసేపుతో మేరీకి శారీరక సంబంధం లేక ముందే యేసు పుట్టాడు అనేది క్లియర్. మరి ఎవరి ద్వారా పుట్టారంట? పవిత్ర పిశాచి ద్వారా పుట్టాడు. అది కూడా ఎలా పుట్టాడంట? పోనీ ఏదో మాయో మంత్రమో చేశాడని బైబిల్లో రాసిలేదు. పవిత్ర పిశాచి అంట మేరీని కమ్ముకుందంట. అసలు కమ్ముకోవడం అంటే ఏంటో అర్థం ఏ పాస్టర్ అయినా చెప్పగలడా? అది సంగమించడమా, మాయ చేయడమా, మంత్రం చేయడమా? అసలు ఏంటిది కమ్ముకోవడం అంటే ఏంటి? పోనీ పట్టాడా? అసలు ఏం చేశాడు? మరి ఆ క్లారిటీ ఇవ్వనప్పుడు తిరిగి మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ వేస్తారు? ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి మేరీ కన్య అనేది బైబిల్లో రాయబడిందా? యేసు పుట్టిన తర్వాత యేసేపు మేరీతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు కదా. చెల్లెళ్ళు పుట్టారు, తమ్ముళ్ళు పుట్టారు, కొన్ని బైబిల్లో అయితే అక్కలు కూడా పుట్టారని రాసింది. అంటే యేసుకు ముందే అక్కలు ఉన్నారని కూడా రాసింది. మరి ఎంతమంది పుడితే మరి మేరీ కన్యలా అవుద్ది? మిగతా వాళ్ళు కూడా యేసేపుతో సంబంధం లేకుండా పుట్టారు అని ఎక్కడైనా రాసిందా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ఎలా పుట్టాడు అనే దానికి చాలామంది చెప్పే మాట ఏంటంటే మేరీకి ఒక రోమన్ సైనికుడు పాంతెరా అనేవాడికి యేసు పుట్టాడని చాలామంది చెప్తారు. అయితే క్రైస్తవులు ఏమంటారంటే అదంతా తప్పు, మా బైబిల్లో అది లేదు, ఇదంతా అవాస్తవం అని చెప్తారు. అయితే నిజానికి ఇది మేం చెప్తుందో లేదా మనం చెప్తుందో కాదు, యూదులు చాలా ముందు నుంచి కూడా ఈ తాలూకు మాట అనేది ఉంది. యూదుల్లో కానీ లేకపోతే ప్యాగన్స్లో కానీ వాళ్ళ తాలూకు సాంప్రదాయంలో ఇది బహుళ ప్రచారంలో ఉన్న మాట. మరీకి రోమన్ సైనికుడు ప్యాంతరాకి యేసు పుట్టాడు అని చెప్పి సెల్సియస్ అనే ఒక రోమన్ తత్వవేత్త తన రచనల్లో ఆ కాలంలోనే రాశాడంట. ఆయన ఎప్పుడు వాడు అంటే క్రీస్తు శకం 178వ సంవత్సరం వాడు. అంటే ఆ రచనల్లోనే అలా రాశాడు. అయితే ఇందులో నిజాలు ఏంటా అనేది మనకు తెలీదు. కాకపోతే ఈ విషయం అయితే ప్రచారంలో ఉంది. మనం చెప్తుంది అదే, మనం రెఫరెన్స్ ఇస్తున్నాం, అక్కడ ఉన్న రోమర్ అని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. అంతే తప్పించి ఈ కత్తి పద్మారావు లాగా నోటికి వచ్చింది ఏదో మాట్లాడట్లేదు. అలానే ఇప్పుడు ఈ క్రైస్తవ పాస్టర్లు కూడా మాట్లాడినట్టు విగ్రహారాధన చేస్తేనే మీ దేవుళ్ళంతా కూడా వ్యభిచారులు, అది ఎలా అంటే మా దేవుడికి ఇష్టం లేదు కనుక అని చెప్తున్నారు. ఇది ఎక్కడ లాజిక్? మీ దేవుడికి ఇష్టం లేకపోతే మా దేవుళ్ళు ఎలా వ్యభిచారులు అవుతారు? మీ గ్రంథాల్లో ఉన్నది అంతకు ముందున్న రోమర్స్ ఏ రచనల్లో రాశారనేదే కదా మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ క్రైస్తవులు ఒక మాట అంటారు, ఏమనంటే అసలు యూదుల్లో ఇలాంటి ఒక పుకారు ఉంటే మాకేంటి సంబంధం? యూదుల్లో ఎక్కడో ఏవో గ్రంథాల్లో ఉంటే మాకేంటి సంబంధం? మా బైబిల్లో అయితే లేదు కదా అని ఒక లాజిక్ అనేది వీళ్ళు రైజ్ చేస్తారు. మరి ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే యూదుల తాలూకు గ్రంథాలు అనేది మీకు సంబంధం లేకపోతే మరి బైబిల్లో పాత నిబంధన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి బైబిల్లో ఉన్న ఆ యొక్క యూదుల దేవుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు గట్టిగా మాట్లాడితే యేసుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే మీకు నచ్చితే యూదుల తాలూకువన్నీ కూడా తీసుకొచ్చేస్తారా? మీకు నచ్చనివన్నీ కూడా అవి యూదులవి అని చెప్తారా? ఇది ఎక్కడ లాజిక్? అసలు క్రైస్తవానికి సొంతంగా అంటూ ఒక్కటి కూడా నియమం కానీ లేకపోతే ఒక ఆచారం కానీ ఒక సాంప్రదాయం కానీ లేదు. అన్నీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినవే. కొన్ని యూదుల నుంచి తీసుకొస్తే, కొన్ని రోమన్స్ నుంచి తీసుకొస్తే, మరికొన్ని ఏ ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించారో ఆయా ప్రాంతాల్లో ఉన్న మతాలలో ఉన్న ఆచార సాంప్రదాయాలని వీళ్ళు కాపీ కొట్టి అవి కొన్నాళ్ళు అయిన తర్వాత అవి మావే అని చెప్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సుప్రభాతాలు, లేకపోతే గుడులు,
లేకపోతే రకరకాలు మన హిందూ తాలూకు ఆచార సాంప్రదాయాల్ని కాపీ కొట్టి జరుపుతున్నారు. మనకంటారు విగ్రహారాధన చేయొద్దు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మరీ గుడి ఉంది, సుప్రభాతాలంట, తర్వాత అదేదో ఒక వ్రతం చేయడం అంట, జపాలు చేయడం అంట, మాలలు వేసుకోవడం అంట, ఏసుమాలంట. మరి వీటి మీద ఏ పాస్టర్ కూడా మాట్లాడినట్టు కానీ లేదా వాటిని అడ్డుకున్నట్టు కానీ మనం ఇంతవరకు చూడలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మతం ఎలాగైనా కానీ మార్చాలి, దశమ భాగాలు దొబ్బాలి, వాటితో మనం పుష్టిగా ఉండాలి. ఇది వీళ్ళ తాలూకు టార్గెట్. మాకు చెప్పే ఆ సూక్తి ముక్తావా లేదో వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీ క్రైస్తవులకే. మరి ఎందుకు చేయరు? ముందు మీ ముడ్డు మీరు కడుక్కొని అవతలవాడి ముడ్డు గురించి ఆలోచించండి. అశుద్ధాన్ని తింటూ అశుద్ధం గురించి ఎందుకు మాట్లాడతారు? ఇక ఇప్పుడు కత్తి పద్మారావు గారు శ్రీరాముని గురించి మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడదాం. అసలు కత్తి పద్మారావు గారు శ్రీరాముడిపై పెట్టిన వీడియోకి ఆయన ఏమైనా రెఫరెన్స్లు ఇచ్చాడా? ఎక్కడి నుంచి తీసుకున్నాను అన్నది ఏది ఇవ్వలేదు. ఆయన నోటుకొచ్చింది మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. దానిపైన కరుణాకర్ వెంటనే ఒక కౌంటర్ చేయగానే ఆయన తన వీడియోని డిలీట్ చేసేసాడు వెంటనే. కారణం ఏంటి అంటే ఆయన చెప్పిన దానికి ఎక్కడ కూడా రెఫరెన్స్ లేదు. ఇంకొంతమంది ఏమంటారంటే మేము ఏదో ఒక జైన రామాయణం కానీ లేకపోతే బౌద్ధ రామాయణం కానీ లేకపోతే ఇంకేదో థాయిలాండ్ రామాయణం కానీ ఇలాంటి రామాయణం నుంచి రెఫరెన్స్లు తీసుకున్నాము అని చెప్తారు. నిజానికి రామాయణం గురించి మనం మాట్లాడితే, రాముడి గురించి మాట్లాడితే లేదా సీత ఇంకా ఎవరి గురించి మాట్లాడినా మనకి వాల్మీకి రామాయణం మాత్రమే ప్రామాణికం, మిగతావేవి కాదు. ఎందుకు అంటే ఫస్ట్ అసలు వాల్మీకి రామాయణమే వచ్చింది. దానిని చూస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీనిని చూస్తూ రాసుకున్నారు కనుక ఇదే ప్రామాణికం కనుక దీని గురించి మాత్రమే మాట్లాడతాము. లేదా ఎవరైనా కానీ చర్చకు వస్తే వాల్మీకి రామాయణం బేస్ చేసుకొని ఎవరైనా మాట్లాడతారు. అంతే తప్ప ఈ క్రైస్తవుల్లా కాదు. ఇందాక నేను అన్నట్టు యూదుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు యూదుల నుంచి కొన్ని బైబిల్లో తీసుకున్నారు కనుక, రోమన్స్ తాలూకు కొన్ని తీసుకున్నారు కనుక. కానీ మనవి ఏ గ్రంథాలు కూడా అలా కాదు. మొట్టమొదటగా మన గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఆ గ్రంథాల నుంచి మిగతావన్నీ కూడా కాపీ కొట్టుకున్నారు. ఈరోజు క్రైస్తవుల అహింస గురించి మాట్లాడతారు, అది బౌద్ధం నుంచి కాపీ కొట్టుకున్నారు అని చాలా గ్రంథాలు కానీ పరిశోధనలు కానీ చెప్తున్నాయి. మరి బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే హిందుత్వం నుంచే వచ్చింది. హిందూ గ్రంథాల్లో ఉన్న ఉపనిషత్తులు, వేదాలు వీటి గురించే మాట్లాడారు. అహింస అనేది కూడా హిందుత్వంలో ఉంది కనుక ఎటువైపు నుంచి మనం చూసినా కానీ హిందుత్వమే కనబడుతుంది. మన అతి పురాతనమైన గ్రంథం ఏంటి ప్రపంచంలోనే తీసుకుంటే? వేదం. అది కూడా లిఖించబడిన గ్రంథం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా దానికి ముందు వీళ్ళు శృతి ద్వారా ఆ మంత్రాలు చెప్తూ ఎప్పుడు అసలు వాళ్ళు దాన్ని తీసుకున్నారు అనేది కూడా ఎవరికి తెలీదు. ఎందుకంటే అది రాయబడింది కాదు, చూడబడింది. అందుకే అలా చూడబడిన వాళ్ళని ద్రష్టలు అంటారు. ఋషులు చేశారు, అది ఎవడో కూర్చొని రాసింది కాదు అది. కనుక మనవి ఒరిజినల్, కాపీ తర్వాత కొట్టబడింది. కానీ క్రైస్తవంలో ఉన్న బైబిల్ అనేది కాపీ అన్ని దగ్గర నుంచి తీసుకోబడింది. కనుకనే బైబిల్కి ముందున్న వాటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అది ఒరిజినల్ అయితే మనం అసలు మాట్లాడి ఉండేవాళ్ళం కాదు కదా. కానీ హిందుత్వానికి వచ్చేటప్పుడు మీరు ముందు మా తాలూకు గ్రంథాలే తీసుకోవాలి, ఎందుకంటే వాటికి ముందు ఏమీ లేవు కనుక. ఉంటే నిరూపించండి. కనుక ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ కత్తి పద్మారావు గారిని తీసుకుంటే ఆయనకి హిందుత్వం మీదైనా హిందువుల మీద కానీ ద్వేషమే కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ ద్వేషం ఉంటే దానికి గల కారణాలను బయట పెడితే అది వేరే విషయం. కానీ ఒక రాముణ్ణి టార్గెట్ చేస్తూ ఆయన అబద్ధాలను ప్రచారం చేయడంలోనే మనకు వచ్చిన ప్రాబ్లం ఇక్కడ మనం బయట పెడుతుంది. విమర్శ అనేది తప్పు కాదు ఎక్కడైనా కానీ. అది మహాభారతం మీదైనా చేయొచ్చు, రామాయణం మీదైనా చేయొచ్చు, అందులో ఉన్న పుణ్యపురుషుల మీదైనా చేయొచ్చు. దాని గురించి చర్చ జరగాలి, ఇంతకుముందు జరిగాయి కూడా. కానీ అబద్ధాలను అవాస్తవాలను చెప్తూ ద్వేషంతో మాట్లాడిన వాటిని అయితే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాము. అలాగే వాటి రెఫరెన్స్లు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతాం మనం. ఆ రెఫరెన్స్లు లేకనే కత్తి పద్మారావు గారు దాన్ని డిలీట్ చేశారు. అలా అవాస్తవాలు చెప్పారు కనుక మనం అంత వైడ్గా రియాక్ట్ అయ్యాము. అలానే క్రైస్తవుల మీద కూడా రియాక్ట్ అవుతున్నాము. నీ దేవుడు చెప్తే మమ్మల్ని తిట్టడం ఏంటి? ముందు నువ్వు నీది మూసుకుంటే ఆటోమేటిక్గా మేము మాట్లాడడం మానేస్తాము. నువ్వు మాట్లాడడం మొదలెడితే మా సౌండ్కి నువ్వు తట్టుకోలేవు. అందులో అయితే ఇంకా రెండో మాట లేదు. ఇంకా కొత్త కొత్త పద ప్రయోగాలతో కలిపి తిడతాం, కలిపి కొట్టుడు కొడతాం. బస్తీ మీద సవాలంటూ వచ్చావనుకో ముందు వెనక కలిపి వాయిస్తాం. సో నిర్ణయం నీదే.
మూసుకొని ఇంట్లో కూర్చుంటావా? నీ చర్చిలోనో ఇంట్లోనో ప్రార్థన చేసుకుంటావా? మాకు వచ్చిన నష్టం కానీ కష్టం కానీ మాకు లేదు. నువ్వు ఎవరినైనా పూజించుకో, లేదా ఎవరికైనా ప్రార్థన చేసుకో, ఏ దేవుడికైనా. అసలు మేము మాట్లాడేదే లేదు. కానీ మా ఇళ్ళకు వచ్చి మా దేవుళ్ళని తిట్టి, మా మత ఆచారాలను తిట్టి, వాటిని కించపరిచి, మమ్మల్ని కించపరిచి మాట్లాడేవనుకో, నిన్ను కానీ, నీ మతాన్ని కానీ, నీ మత సాంప్రదాయాలను కానీ, నీ మత గ్రంథాన్ని కానీ, నీ దేవుళ్ళని కానీ మేము కూడా వదలం. అయితే అవాస్తవాలను ప్రచారం చేసే అవసరం మాకు లేదు. రాజ్యాంగం కూడా దీని గురించి చెప్తుంది. శాస్త్రీయంగా ఏ మతం గురించి అయినా మాట్లాడొచ్చు. మేము అదే చేస్తున్నాం, రిఫరెన్స్లు ఇస్తున్నాం. పలానా దగ్గర నుంచి తీసుకున్నామని. కావాలంటే వాటిని ఖండించండి, మాట్లాడండి. మీలాగా అవాస్తవాలను ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. అబద్ధాలను చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. రోమర్ అయితే రోమర్ అని చెప్తున్నాం మేము క్లియర్గా. ఇది జరిగింది అని మేము ఎక్కడ కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఇది క్రైస్తవులు అందరూ గమనించాలి, అలాగే హిందువులు కూడా గమనించాలి. కనుక హిందువులారా, క్రైస్తవ కుట్రలను తెలుసుకోండి. అలాగే నాస్తిక అంబేద్కర్ పేరు పెట్టుకొని ఈరోజు అంబేద్కరిస్టులను వస్తున్న వాళ్ళ తాలూకు కుట్రలను కూడా తెలుసుకోండి. అందరూ ఏకమై చేస్తున్న పని ఏంటంటే హిందువుల మీద దాడి, హిందువుల పైన ద్వేషం, హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అసూయ, కోపం, ఇవన్నీ కలిపే వీళ్ళు చేస్తున్నారు. కనుక హిందువులు ఎంత జాగ్రత్తగా ఉంటే తప్ప ఇది ఈరోజు మన మనుగడికే ఒక ప్రశ్నార్థకంగా తయారైంది సమాజంలో. ఇంకా ఏదో చేస్తున్నారులే, వాడిని చేస్తే మనకెందుకు అనుకుంటే ఈరోజు వాడికి అవుతుంది, రేపు మనకు కూడా అవుతుంది. ఈరోజు వాడు ఉండడు, రేపు మనం కూడా ఉండం. మన దగ్గరికి వచ్చేటప్పటికి మన ప్రక్కవాడు కూడా అలానే అనుకుంటాడు, సరే వీడికి జరుగుతుంది కదా నేను హ్యాపీగా ఉంటాను అని. రేపు వాడి దగ్గరికి కూడా వెళ్తుంది, వాడు కూడా ఉండడు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఇంకా హిందూ అనేవాడు ఎవడు మిగలడు. అయితే మత మార్పిడి జరగడమో లేకపోతే చావడమో ఇదే జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చాలా చరిత్రలో చెప్పొచ్చు ఇలాంటి ఉదాహరణలు. కాశ్మీర్లో జరిగింది ఏంటి? అక్కడ ప్రభుత్వం లేదా? రాజ్యాంగం అమల్లో లేదా? పోలీసులు లేరా? మరి ఏం జరిగింది? గోద్రా ఎలా జరిగింది గుజరాత్లో? అలాని ఎవరి మీద తిరగబడిపోమని నేను చెప్పను. రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగానే మనం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళని ఎదుర్కోవాలి. ఇది నేను చెప్పాల్సిందండి. అందరికీ నమస్కారం. జై హింద్.